ఇంటర్నెట్ లో కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతుంది. గూగుల్ కోట్ల సంఖ్యలో దోమలను విడుదల చేస్తుంది అని. దోమ అనేది ఒక చిన్న పురుగు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జీకా వైరస్ ఇవన్నీ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం లక్షల మంది దోమల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే యుద్ధాల కంటే కూడా దోమలు ఎక్కువ మంది ప్రాణాలను తీస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఇంక్ కు చెందిన వెరీలీ అనే సంస్థ ఒక కొత్త ఆలోచన చేసింది. దోమలను చంపడం కాకుండా దోమల జనాభాను సహజంగా తగ్గించ అనే ప్రశ్నతో పరిశోధనలు ప్రారంభించింది. అక్కడి నుంచే ఒక వినూత్న ప్రాజెక్ట్ పుట్టింది. ఈ కథలో ఒక ప్రధాన పాత్ర ఒక బ్యాక్టీరియా. దాని పేరు వాల్బాచియా. ఇది సహజంగా అనేక కీటకాలలో కనిపించే బ్యాక్టీరియా. శాస్త్రవేత్తలు కొన్ని మగదోమలకు ఈ వాల్బాచియాను ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని బయటకి వదిలారు. ఇక్కడే అసలు సైన్స్ ప్రారంభమవుతుంది. ఈ వాల్బాచియా ఉన్న మగదోమలు సాధారణ ఆడదోమలతో జతకట్టినప్పుడు గుడ్లు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టవు. అంటే ఒక్క దోమను కూడా చంపకుండా తరతరాలుగా దోమల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనుషులను కుట్టేది ప్రధానంగా ఆడదోమలు. మగదోమలు సాధారణంగా కుట్టవు. అవి పూలలోని తేనె వంటి పదార్థాలను తీసుకుంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ లో మగదోమలనే విడుదల చేస్తారు. ఇంటర్నెట్ లో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. కోట్ల దోమలను వదిలారు, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి, అనేక వార్తలు ప్రజలను భయపెట్టాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి విషయం నిజం కాదు. అందుకే వాస్తవాలను పరిశీలించడం చాలా ముఖ్యం. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు జరిగాయి. శాస్త్రవేత్తలు విడుదల చేసిన దోమల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కొన్ని ప్రాంతాల్లో దోమల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు సూచించాయి. దీంతో ఈ టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు: డెంగ్యూ తగ్గే అవకాశం ఉంది, రసాయనాల వినియోగం తగ్గడం, పర్యావరణానికి తక్కువ నష్టం. అలాగే విమర్శలు కూడా ఉన్నాయి. దీర్ఘకాల ప్రభావాలపై ప్రశ్నలు, ప్రజల అవగాహన లోపం. కొంతమంది ఇది రహస్య ప్రాజెక్ట్ అని అంటారు. మరికొందరు ప్రపంచాన్ని నియంత్రించే ప్రయత్నమని చెబుతారు. కానీ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించడం. కాబట్టి గూగుల్ కోట్ల దోమలు వదిలేస్తుంది అనే వార్తలో కొంచెం నిజం, కొంచెం అపార్థం ఉంది. నిజానికి ఇది గూగుల్ మాతృ సంస్థకు చెందిన వెరీలీ నిర్వహించిన శాస్త్రీయ కార్యక్రమం. దీని లక్ష్యం మనుషులకి హాని చేయడం కాదు, డెంగ్యూ, జీకా వంటి వ్యాధులను తగ్గించడం. అయితే ఇలాంటి టెక్నాలజీపై పరిశోధనలు, పారదర్శకత మరియు ప్రజల అవగాహన చాలా అవసరం. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దోమల విడుదల కార్యక్రమాలు మంచివేనా, లేక మరింత జాగ్రత్త అవసరమా?